సాంప్రదాయబద్ధంగా అన్ని రకాల ఫంక్షన్లో వాడేటటువంటి ఈ తమలపాకు మొక్కలు మనకి ఆహారం జీర్ణం అవడానికి కిడ్నీలకు గాను రకరకాల సాంప్రదాయ పద్ధతుల్లో మనం వాడడానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. దీనిలో మనకి చాలా రకాలు ఉంటాయి. బొంతాకు పెద్ద ఆకులా ఉండే రకం, తుని ఆకులు, విజయనగరం ఆకులు అనేటటువంటి రెండు రకాల్లో ఇది మనకి చూస్తే ఇప్పుడు తుని రకం సైజు ఆకులు ఇవి చిన్నవిగా ఉంటాయి. ఇది మనం మొక్క పెట్టిన తర్వాత 2 నెలల నుంచి మనం ఆకు కోసుకోవడం ప్రారంభం చేయవచ్చు. ఇవి అవిసె చెట్లు పెడితే ఈ అవిసె చెట్లకి మనకి దాని మీదగా అయితే ఈ తోమలపాకు ఆకుతూ ఉంటాయి. ఈ అవిసె చెట్లు ఉండడం వలన మనకి ఇవి ఇట్లా పైకి పందిర్లా పాకి మనకి అయితే ఎక్కువ పంట అయితే వస్తుంది. మనకి ఎక్కువ ఆకులు కోసుకుంటాం. మనం నీరు సమస్య చూస్తే నీరు పెట్టిన తర్వాత నీరు ఎక్కువగా నిల్వ అయితే ఉండకూడదు. నిల్వ ఉండడం వల్ల మొక్క ఉరకెత్తేది మొత్తం పైనుంచి కింద వరకు ఎండిపోయి మనకి ఆకు అయితే ఇక పనికిరాదు. కాబట్టి మనం మెరకా చేలుల్లో లేదంటే పల్లపు పొలాల్లో వేయాలంటే ఇట్లా బోదులుగా తీసుకొని ఇట్లా బోదుల్లో సారల్లో నీళ్లు పెట్టుకోవడం వల్ల నీరు వెంటనే వెళ్ళిపోతుంది. కాబట్టి బోదులుంటే మనం ఇట్లా బోదులుగా వేసుకుంటే వెంటనే నీరు పోయి పల్లపు ప్రాంతాలైనా సరే మనం అనుకున్నది పంట ఇట్లా పండించుకోవచ్చు.